రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సిక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే 2027 వస్తుంది. పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లకి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ మొదలెట్టింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2015లో జరిగినటువంటి పుష్కరాల్లోని అనేక సందర్భాల్లో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురైందన్నది ఆ రోజు ఎంతో గగ్గోలు పెట్టింది. అలాగే ఆ రోజు జరిగినటువంటి అక్రమాల మీద ఉవ్వెత్తున లేచి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజావాయిస్ని వినిపించింది. ఈరోజు మళ్ళా 2027 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు, ఇదంతా ప్రజాధనం ఏ విధంగా ఉపయోగిస్తారు, భద్రతా ప్రమాణాలు ఏ విధంగా మా చర్యలు చేపడతారు, అలాగే ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు మరలా జరగకూడదు, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. అలాగే నిధుల యూటిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే వీళ్ళెవరూ లేకపోతే ఏకఛత్రాధిపత్యం కింద ఇష్టానుసారం డబ్బంతా దుర్వినియోగం అయిపోతుంది. పుష్కరాలకి 2000 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి 2015లో చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఆ 2000 కోట్ల రూపాయలు రాజమండ్రికి ఏమి డెవలప్మెంట్ చేశారంటే చూడడానికి ఒక రేవులు ఘాట్లు తప్ప రాజమండ్రిలో కొత్త డెవలప్మెంట్ ఏం కనపడడం లేదు. అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి మేము సూచించేది ఏంటంటే ఈ దఫా పుష్కర నిధుల్ని రేవులతో పాటు అలాగే ఉమారామలింగేశ్వర స్వామి కోట్లింగాలపేట టెంపుల్ని ఈ దక్షిణ కాశీగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి టెంపుల్ అది. ఖచ్చితంగా ఆ టెంపుల్ని టూరిజంగా అభివృద్ధి చేయాలి. అలాగే ఇతర పర్యాటకుల్ని, భక్తుల్ని ఆకర్షించే విధంగా అభివృద్ధిని చూపించాలని, అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్ని అధునాతనంగా తయారు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే శానిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, త్రాగునీరుకి ఎక్కువ శుభ్రమైనటువంటి త్రాగునీరుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవన్నిటి మీద దూరదృష్టితో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఏదో ప్రచార ఆర్భాటాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రభుత్వ కార్యాన్ని అలాగే దైవాత్మకమైనటువంటి పుష్కర కార్యక్రమాన్ని సొంత ప్రచారం కోసం ఏదైనా చేసుకుంటే దాని మూలంగా నష్టం అలాగే అపకీర్తి తప్ప ఇంకొకటేం ఉండదు. కానీ మొట్టమొదట ఈ దఫా నిధుల్ని రాజమండ్రి అభివృద్ధికి కేటాయించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నిధుల దుర్వినియోగం ఏదైనా జరిగితే ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్పై ఉంటుంది. మా మానిటరింగ్ కమిటీని కూడా మేము వేస్తాం. దాని మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి గుణపాఠం చెప్తాం. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని ఈ సందర్భంగా పుష్కరాల సందర్భంగా జరిగేటటువంటి వాటి మీద ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్య విషయం, పుష్కరాలకి పేపర్ మిల్లు ద్వారా విడుదలయ్యే ఈ వ్యర్థాలు అలాగే విషపూరితమైనటువంటి రసాయనాలు గోదావరిలో కలపకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే గోదావరి జలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. అలాగే వ్యర్థాలన్నీ కూడా గోదావరిలో కలుస్తున్నాయి. అలాగే వాయు కాలుష్యం విపరీతంగా వచ్చేస్తుంది. అవసరం అనుకుంటే ఆ పుష్కరాల సమయం అంతా కూడా మిల్లుని లాకౌట్ చేయండి. ఆ పని దినాల్లో కార్మికులకి జీతవత్యాలు ఇవ్వండి. ఎందుకంటే ప్రజలందరూ ఆరోగ్యాలు పవిత్రమైనటువంటి స్నానాలు చేస్తున్నటువంటి సమయంలో విషపూరిత రసాయనాలు గోదావరి జలాల్లో కలవడం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తాయని ఈ సందర్భంగా ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేను తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తు కార్యాచరణ కూడా నిధుల దుర్వినియోగం మీద అలాగే నిధుల యూటిలైజేషన్ మీద రాజమండ్రి అభివృద్ధిని ఏ విధంగా తీసుకువెళ్లాలనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిద్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా త్వరలో కార్యాచరణ చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.